లాస్ట్ సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా ఉన్న సంజు శాంసన్ ఈ సీజన్ లో సిఎస్కే తరపున బరిలోకి దిగబోతున్నాడు. ఎల్లో జెర్సీ ధరించి ఎంఎస్ ధోనితో కలిసి ఆడబోతున్నాడు. అయితే సంజును చెన్నై తీసుకోవడంతో అతన్నే కెప్టెన్ చేయబోతున్నారంటూ కామెంట్స్ వినిపించినప్పటికీ సిఎస్కే మాత్రం రుతురాజ్ గైక్వాడ్ పై నమ్మకం ఉంచి అతన్ని కెప్టెన్ గా కొనసాగించింది. దాంతో టీంలో సంజు శాంసన్ రోల్ ఏంటనే దానిపై చాలా మంది ప్రశ్నించారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందిస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జియో హాట్‌స్టార్ షోలో మాట్లాడిన అనిల్ కుంబ్లే ప్రస్తుతం సంజు కెప్టెన్ కాకపోయినప్పటికీ ఎంఎస్ ధోని తర్వాత చెన్నై జట్టును ముందుండి నడిపే పోస్టర్ బాయ్ సంజు మాత్రమేనని అభిప్రాయపడ్డాడు. ఇంకా కుంబ్లే ఏమన్నాడంటే, ధోని ఈ సీజన్లో సంజు శాంసన్ కు వికెట్ కీపింగ్ బాధ్యతలు పూర్తిగా అప్పగించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ ఫ్యూచర్ లో సంజు శాంసన్ సిఎస్కే నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. ఇక సంజు కేరళలో పుట్టినప్పటికీ తమిళం చక్కగా మాట్లాడగలడు. ఇది చెన్నై అభిమానులతో సంజు త్వరగా కనెక్ట్ అవడానికి సహాయపడుతుంది. భారత క్రికెట్ లో ఎలా అయితే సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండూల్కర్ ఆపై విరాట్ కోహ్లీ వరకు వారసత్వం అందిందో అదే విధంగా ఇప్పుడు ధోని నుంచి ఆ బాధ్యతను సంజు శాంసన్ అందుకోబోతున్నాడు. టీ20 ప్రపంచ కప్ లో తన బ్యాటింగ్ తో అదరగొట్టిన సంజును తీసుకోవడం సిఎస్కే తీసుకున్న గొప్ప నిర్ణయం అంటూ అనిల్ కుంబ్లే ప్రశంసించాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ లో కెప్టెన్ గా ఉన్న సంజు శాంసన్ సిఎస్కే లో మాత్రం వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి వైస్ కెప్టెన్ గా కీలక పాత్ర పోషించబోతున్నాడు. మరోవైపు ధోని కేవలం ప్లేయర్ గా మాత్రమే ఉంటూ సంజుకు వికెట్ల వెనుక మెలకువలు నేర్పిస్తూ అతడిని ఒక సంపూర్ణ వారసుడిగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.